హాయ్ ఫ్రెండ్స్, మల్లిబాబు వంగర. అయితే A to Z ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే ఇప్పుడు వివో Y21 కాంబో పోయింది. దీన్ని ఇప్పుడు కాంబో రీప్లేస్మెంట్ ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే నేను దీనికి బ్యాకప్ అంది రిమూవ్ చేస్తున్నాను. బ్యాకప్ రిమూవ్ చేస్తాను. అయితే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే కెమెరా తిప్పేస్తాను. స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. స్క్రూస్ అంది నేను చేసిన వీడియో స్లో అయిపోతుంది. నేను చేసిన వీడియో అంది పెద్దగా అయిపోతుంది కాబట్టి స్లోగా చేస్తున్నాను. వీడియో అంది ఫాస్ట్గా చేస్తున్నాను అక్కడ, ఓకేనా ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత స్క్రూస్ అన్నీ కూడా ఒక జాగాలో మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. లేదా మ్యాగ్నెట్ కంటించుకోండి. అయితే సెంటర్ బాడీ అంది ఎలా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి, ఓకేనా సార్. ఇది క్లియర్, ఓకేనా. అయితే నెక్స్ట్ సెంటర్ బాడీ అంది చాలా స్లోగా నెమ్మదిగా తీయాలి. సిమ్ ట్రే అంది తీస్తున్నాను, పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ కిందన ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ కూడా తీయాలి. హీటింగ్ ప్లేట్ అంటారు దాన్ని, ఓకే. నెక్స్ట్ బ్యాటరీ యొక్క స్టిప్ అంది రిమూవ్ చేస్తున్నాను. బ్యాటరీ స్టిప్ రిమూవ్ చేసే ముందర బ్యాటరీ తీయాలి. బ్యాటరీ తీస్తే ముందర పైన స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ ఎలా తీస్తున్నాను చూడండి, ఓకేనా. స్టిక్కర్ తీసిన తర్వాత ఆ యొక్క బ్యాటరీ అంది చాలా నెమ్మదిగా తీయండి, ఓకేనా. నేనైతే ఒక టూల్ కిట్తోనే నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను. అదే టూల్ కిట్తో బట్టి పెట్టామో బ్యాటరీ పోయే అవకాశాలు ఉంటాయి. చాలా నెమ్మదిగా తీయండి, ఓకేనా. అయితే ఇది క్లియర్. కిందన ప్లాస్టర్ అన్నాను కదా, ప్లాస్టర్ తీయాలి. తిన్నంగా అవతల సైడ్ ఉంది కదా. ఇప్పుడు నేను డిస్ప్లే స్టిప్ రిమూవ్ చేస్తున్నాను. డిస్ప్లే స్టిప్ రిమూవ్ చేస్తున్నాను. కాంబో అనేది తీస్తున్నాను. చూడండి, ఆ మధ్యన శ్రీధర్ కానీ మీ యొక్క టూల్ కిట్తో కానీ పెట్టేసి చాలా జాగ్రత్తగా కాంబో రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత దానికి గమ్ము చాలా గట్టిగా ఉంది, అది నెమ్మదిగా తీయాలి, ఓకేనా. చూడండి, ఆ యొక్క కాంబోని ఎలా రిమూవ్ చేస్తుందో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. కాంబో అనేది బయటకు తీసాను. కాంబో తీసిన తర్వాత ఫ్రేమ్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. చుట్టుపక్కల కూడా ఫ్రేమ్ అనేది క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కాంబో అనేది ఎలా ఉందో ఏటో నేను చెక్ చేస్తాను, ఓకేనా. కాంబో అనేది ఇన్సర్ట్ చేసి ఆ కాంబో ఎలా ఫిట్ చేస్తానో ఒకసారి చూడండి. ఆ స్టిప్ ఉంటుందో స్టిప్ అనేది జాగ్రత్త పెట్టండి, ఓకేనా. స్టిప్ నేను కరెక్ట్గా పెట్టేశాను. అయితే ఇప్పుడు కాంబో అనేది సెట్ చేశాను. కాంబో స్టిప్ పెట్టేశాను. అయితే బ్యాటరీ యొక్క స్టిప్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయండి. అలాగే పవర్ బటన్ అంది ఇందులో 3 బటన్స్ ఉంటాయి. ఒకటి మైనస్ ప్లస్, మధ్యది మైనస్ డౌను వాల్యూమ్, కిందది పవర్ బటన్, ఓకేనా. అయితే పవర్ బటన్ అంది ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఆ యొక్క డిస్ప్లే మొబైల్ అని తిరగేశాను. అయితే చూడండి, వివో Y21 కాంబో ఒకటే. అయితే ఒకసారి చూడండి, ఆన్ చేశాను. అయితే అది ఆన్ అయ్యే లోపు బ్యాక్ కవరు నేను ఫిట్ చేసేస్తాను. పైన హీటింగ్ ప్లేట్ అనేది పెట్టేశాను. తర్వాత హీటింగ్ ప్లేట్ అనేది ఇన్సర్ట్ చేశాను. సెంటర్ బాడీ యొక్క క్యాబినెట్ ఉంటుంది, ఆ క్యాబినెట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆ పైన సెన్సర్కి మరియు డిస్ప్లేకి మధ్యన ఒక జంపర్ ఇస్తాడు స్క్రూతో, ఆ జంపర్ అనేది ఇన్సర్ట్ చేశాను. తర్వాత క్యాబినెట్ అనేది కరెక్ట్ సెట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. నేను కూడా కరెక్ట్గా క్యాబినెట్ పెట్టేశాను. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే స్క్రూస్ బిగించాలి, ఓకేనా. చూడండి, స్క్రూస్ అనేది ఎలా బిగిస్తున్నానో ఒకసారి చూడండి.
పవర్ అంతా ఆన్ చేస్తున్నాను ఒకసారి. నేను పవర్ అంతా ఆన్ చేశాను. టచ్ అంది బాగానే పనిచేస్తుంది. మీరు కూడా కాంబో అంది ఫస్టే మీరు చెక్ చేసుకోండి. కాంబోలకి ఇటువంటి వారంట్స్ ఇవ్వవు కస్టమర్స్, ఓకేనా. ఇదే నేను చెప్పడం. నేను కాంబో చేసి ఓన్లీ టెస్టింగ్ చేసి దీనికి ఎటువంటి వారంటీలు ఉండవు. చూడండి టచ్ ఎలా పనిచేస్తుందో ఇది చెక్ చేస్తున్నాను. టచ్ అంది బాగానే పనిచేస్తుంది. బ్యాక్ బటన్ బాగానే ఉంది, హోమ్ బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను ఒకసారి కెమెరా ఓపెన్ చేస్తున్నాను. ఆ పైన కవర్ ఉంది కాబట్టి కెమెరా క్వాలిటీ రాలేదు కాబట్టి నేను ఓపెన్ చేశాను. కెమెరా అందు వర్కింగ్, ఓకేనా. అయితే హోమ్ బటన్ చేస్తాను. అయితే ఇప్పుడు కాంబో చేసిన తర్వాత పైన నేను కవర్ వేసుకుంటున్నాను. సరే మీరు కూడా ముందుగానే కవర్ అంది వేసుకోండి. నేనైతే అలాగే చేస్తున్నాను, ఓకేనా. చూడండి పైన కవర్ అంది కూడా వేసాను. అయితే మౌంట్కా సెల్ పాయింట్ వద్ద అన్ని రకముల మొబైల్స్కి కాంబోస్ వేయబడును. A to Z సెల్ కేర్, A to Z మౌనిక సెల్ పాయింట్, వంగర మల్లిబాబు. ఫోన్ నెంబర్ 9000145184. అయితే ఇప్పుడు మనం చేయవలసింది నెక్స్ట్ టచ్ అంది ఎలా పనిచేసింది చూద్దాం. అయితే నాకైతే లాక్ తెలీదు, ఒకసారి ట్రై చేస్తున్నాను, ఓకేనా. వాళ్ళు వచ్చారు, లాక్ ఓపెన్ చేశారు, టచ్ అంది వర్కింగ్లో ఉంది. అయితే ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే కాంబో అంది దొమ్మ ఎలాగేసుకుంటున్నా చూడండి. అదే కాంబో అంది సెట్ చేశాను, గమ్మంది పర్ఫెక్ట్గా చేశాను. టచ్ అంది ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే టచ్ చేసే ముందల ఇప్పుడు లాక్ తెలిసింది నాకు, లాక్ ఓపెన్ చేశాను. అయితే ఇప్పుడు కెమెరా నుండి నా యొక్క ఫోటో అని తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈమెయిల్ ఏంది బాగానే వచ్చింది. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మెయిన్ లైక్ చేయకుండా మర్చిపోతాను, సబ్స్క్రైబ్, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను బ్యాకప్ ఎలా బిగిస్తానో చూడండి.
ఓకే ఫ్రెండ్స్, కాంబో ఉంది. ఫిట్టింగ్ చేయడం ఎలాగో చెప్పేశాను, గమ్మేయడం ఎలాగో చెప్పాను, సెంటర్ బాడీ ఎలా తీయడం చెప్పాను. అయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం వేరే వీడియోతో. ఓకేనా? మౌనిక సెల్ పాయింట్ A to Z సెల్ కేర్, పశువుల ఆసుపత్రి పక్కన మల్లిబాబు.